అందరికీ నమస్తే అండి. మా గుడివాడ అమర్నాథ్ నేను ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే చివరి నుంచి ఉంది. నన్ను కోడిగుడ్డుతో పోల్చిన గాడిద గుడ్డు నారా లోకేష్ గారికి మీ పార్టీలో గెలిచిన ఏ ఎమ్మెల్యేతో అయినా కానీ చర్చకు సిద్ధం అంట. మరి ఏమంత చర్చ చేస్తారో మాకు అర్థం కాదు. కానీ నీకు తెలిసిందే 4 ముక్కలు. ఒకటి కోడిగుడ్డు పెట్టిందా, పొదిగిందా, పిల్లం చేసిందా, అదొకటి. 2 మామిడి తాండ్రే, తాటి తాండ్రే, బొబ్బట్లు ఈ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం. నీకు ఇంతకు మించి అయినా బుచ్చి తెలియదు. నీకు పెద్ద అపరమేధాలో బిల్డప్ ఇచ్చేస్తావు. చెప్పు. నారా లోకేష్ గారు అడిగింది ఏంటి? మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు దొరికినాయి, ఇంతే సింపుల్గా. దానికి మనమేం సమాధానం చెప్పాలి? అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఎమ్మెల్యేల దాకా ఎందుకు? నీకున్న అపరమేధావితనానికి మరి ఎమ్మెల్యేల దాకా ఎందుకు? నీకున్న కోడి బుర్రకే. మనకు తెలిసిందే అంతంత మాత్రమే. మన పెద్ద మెట్ట బ్యాచ్ మనం. పైగా మనం ఇక్కడ సవాళ్ళు విసిరేయడం. పట్టుమని 10 నిమిషాలు మాట్లాడావు నీ శాఖకు సంబంధించి. పట్టుమని 10 నిమిషాలు నువ్వు మాట్లాడవు. ఏ రోజైనా మాట్లాడేవా? 10 నిమిషాలు నీ శాఖకు సంబంధించి. రీసెంట్గా కూడా మీరు చెప్పారు కదా, వైజాగ్లో ఒక సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి అని. వాటి గురించి చెప్పు. ఎన్ని పరిశ్రమలకు మీరు భూమి కేటాయించారు? అవి ఏ దశలో ఉన్నాయి? నిర్మాణ దశలో ఉన్నాయా? లేదంటే ఇంకా ఉంటాయిగా? చెప్పు. అది మనం వెళ్ళాం. ఇక్కడ అన్నీ ఇలాంటి స్వచ్ఛ మాటలు చెప్పుకుంటా, స్వచ్ఛ టీట్లు వేసుకుంటా కామెంట్లో అమ్మ బుద్ధులు తిడుతున్నారు నేను. ఇక చూడు, ఒక్కరంటే నీకు మద్దతుగా మాట్లాడిన పాపని పోరా, అందరూ అమ్మన బుద్ధులు తిట్టడమే. ఎందుకు? ఏం పోయేకాలం? మంత్రివి కదా నువ్వు. చెప్పు. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం మనం వెళ్ళాలి. ఇక్కడ ఎవరైనా ఇక పలానా శాఖ గురించి ఇక నువ్వు మంత్రి అయ్యా, నువ్వు దీని గురించి మాట్లాడితే మనం వెళ్ళాం. మనం చర్చగా సిద్ధం. నీకు ఎందుకు వచ్చింది కోడిగుడ్డు అనే పేరు? పరిశ్రమల గురించి అడిగితే నువ్వు పరిశ్రమలు తీసుకొచ్చి కోడిగుడ్డుతో పోల్చినందుకు కాదా మళ్ళీ ఇక్కడ మాట్లాడాలి మనం. అన్నీ లేక బుద్ధులు లేకుతాను.